మన ముకుంద జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు అందుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసంలో మరో ముఖ్యమైన రోజు పోలిపాడ్యమే కదా. మరి ఈ రోజు ముఖ్యంగా నది స్నానాలు కానీ, నదిలో దీపాలు వదలడం కానీ చాలా చాలా ప్రముఖంగా చేస్తూ ఉంటారు. అండ్ చరిత్ర కూడా ఒక మంచి గాథ కూడా చెప్తా ఉంది. సో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. ముఖ్యంగా అసలు దీపాలు నదిలో ఏ సమయానికి వదలాలి? ఇక్కడ మనం గమనించుకుంటేనమ్మా, పోలిపాడ్యమి అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలో పాటించేటువంటిది. అయితే దీని యొక్క అంతరార్థాన్ని మనం మొదలు తెలుసుకోవాలమ్మా. అంటే పోలమ్మ అనేటువంటి యొక్క మహిళ నిరంతరం ఈ కార్తీక మాసం అంతా భక్తి ప్రపత్తులతో, విశ్వాసముతో దేవుడి పూజ మనస్సులోనే చేసుకుంటూ దీపారాధన ప్రతిరోజు చేసినటువంటి కారణ ప్రభావం వలన బొందితోనే కైలాసానికి వెళ్ళింది అని చెప్పి మనకు చెప్పబడి ఉంది. అంటే కైలాసానికి బొందితోనే మోక్షం చెందింది అని అర్థం. అంటే దీంట్లో అర్థం ఏంటి? నిజంగా అది ఎప్పటి కాలమో అది జరిగింది. ఇప్పటి కాలంలో కూడా కలికాలం కాబట్టి నిజంగా దైవ అనుగ్రహం ఉంటే స్వర్గానికి వెళ్ళే అవకాశం దక్కుతుంది. లేదు, ఈ కలియుగంలో మన సంకల్పం నెరవేరుతుంది, మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలకి మోక్షం కలుగుతాయని అర్థం చేసుకోవాలి. వాస్తవంగా మనం అర్థం చేసుకోదలిసినటువంటి అది ఇది. ఇప్పుడు మనకు ఈ పోలమ్మ గురించి, పోలిపాడ్యమి, కార్తీక మాసంలో పోలిపాడ్యమి అనేటువంటిది మనం ఎలా అయితే ఆమెను తలుచుకుంటున్నామో యుగ యుగాల నుంచి, ఇది కూడా మనకు వరలక్ష్మి వ్రతం చేస్తే చారుమతిని ఇప్పటికీ తలుచుకుంటున్నాగా. అందుకనే మళ్ళీ కార్తీక మాసంలో ఈమె ప్రసిద్ధి కాబట్టి ఈమెను తలుచుకోమని శాస్త్రం, పూర్తి కాదు. అలాగే మనకు ఈ పోలమ్మ మన ఆంధ్రులు అవ్వడం మన అదృష్టం, తెలుగు అమ్మాయి అవ్వడం మన అదృష్టం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగిందమ్మా. పోలమ్మ అచ్చ తెలుగింటి ఆడపడచ్చు ఇది. ఇక విషయానికి వచ్చేసేసరికి ఈ గాథ అనేటువంటిది మనస్సులో స్మరణం చేసుకుంటూ ఈ పోలిపాడ్యమి యొక్క విధానాన్ని ఆచరించాలి. అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు మనం ఎలా అయితే కథ చదువుకుంటామో, సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కథ చదువుకుంటామో, అట్లా చేయాలా గురుగారు? ఆ కలిగినటువంటి పోలమ్మకు కలిగినటువంటి భాగ్యాన్ని తలుచుకోవాలి. అప్పుడు కార్తీక మాసంలో దీపారాధన, జపము, దానము ఇవన్నీ చేసిన పుణ్య ఫలితం సంపూర్ణమవుతుంది. అంటే క్లుప్తముగా చెప్పాలి అంటే, ఒక స్త్రీమూర్తికి 6 కుమారులు, కోడళ్ళు. అందరికంటే చిన్న ఆవిడ ఈ పోలమ్మ. కాబట్టి చిన్నవాడిని చూస్తే మొత్త బుద్ధి అవుతుందని శాస్త్రమే, సామెతే ఉంది. కాబట్టి 5తో పాటుగా ఈమె కూడా, అత్తగారు కూడా ఈ అమ్మాయి మీద, చిన్న అమ్మాయి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ప్రతి ఇంటి పని ఆమె మీదనే పెడుతూ, ఆమెకి ఎంత భక్తి ఉన్నా ఆమె యొక్క గుణగణాల చేత అందరూ ఈమెని గొప్పగా పొగుడుతుంటే చూసి అసూయతో ఉండి తట్టుకోలేక ఆమెని ఎక్కువగా ఒత్తిడి చేసేటువంటి వాళ్ళు. ఈమె ముందరనే కావాలని వచ్చేది కార్తీక మాసం, మనమందరం పుణ్యం సంపాదించుకుందాం, రోజు ఈ విధంగా స్నానం ఆచరిద్దాం, దానం చేద్దాం, ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ కార్తీక మాసం రానే వచ్చింది. బండెడు చాకిరి, బండెడు అంట్లు అన్నీ కూడా ఆ చిన్న కోడలికి అప్పగించి వీళ్ళు పోయి స్నానాలు ఆచరించడం, రావడం. కానీ ఈవిడికి కూడా నేను చేస్తే బాగుండు అని, కానీ ఇంట్లోనే ఆ నదిలో స్నానం చేసినట్టుగా భావన చేసుకుంటూ ఉండి దీపారాధన ఎలా చేయాలని తోటి కోడలందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా. నేను కూడా దీపారాధన చేయాలని చెప్పేసి అనుకుంటుంటే ఎటువంటి వస్తువుల్ని ఈమెకి అందుబాటులో ఉంచేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి చివరికి మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. కాబట్టి ఆ రోజుల్లో కవ్వముతో చిలికేవారు కదా మజ్జిగని. వెన్న అంటుకుంటుంది కదా, ఆ వెన్న అంటుకున్న దాన్ని జాగ్రత్తగా తీసి ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్టుకు వచ్చినటువంటి పత్తిని అప్పటికప్పుడు తీసి దాన్ని బాగా వృద్ధి వెలిగించి వాళ్ళు వచ్చి రాగా కనబడకుండా
ఒక గంపని అడ్డు పెట్టేది, గంపతో మూసేసేది. ఇలా దినచర్య నెల రోజుల పాటు చేసింది. భక్తి ప్రపత్తులతో ఈశ్వరుని మనసారా ధ్యానం చేసింది. అలాగే దానము చేయలేంత శక్తి లేకపోయినా మనస్సులోనే నాకు శక్తి కలిగితే దానం చేస్తాననే భావన పెట్టుకుంది. ప్రతిరోజు కూడాను నదీ స్నానం చేయలేకపోయాను, కానీ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలగాలని నదీ స్నానం చేస్తున్నట్టుగానే భావన చేస్తూ ఇంట్లో చేసింది. ఇవే కదా కార్తీక మాసంలో చెప్పబడినటువంటి. ఎప్పట్లానే అమావాస్య అయిపోయింది, అమావాస్య తర్వాత అయిపోయింది. పాడ్యమి రాగానే పుష్పక విమానం లాంటిది వచ్చింది స్వర్గం వెళ్ళడానికి. అప్పుడు అందరూ వస్తే తోటి కోడళ్ళు, ఈ అత్తగారు వీళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. మేము రోజు నిష్ఠగా చేసుకున్నాం, దానం చేసుకున్నాం, స్నానాలు చేసాం, భక్తి ప్రపత్తులతో పూజ చేసుకున్నాం, మా కోసం వచ్చిందని అందులో కూర్చోవడానికి బయలుదేరారు. కానీ అందులో ఉన్నటువంటి రథసారథి పక్కకు నెట్టి అందరినీ నెట్టి నువ్వే రామ్మ అని చెప్పి చిన్న కోడల్ని పిలిపించారు, పోలమ్మని. రాగానే వెళ్ళారు. మాకు దక్కంది ఈమెం చేసింది, ఈమెం చేయలేదు కదా అని అంటే అప్పుడు ఆమె చేసిందంతా కూడా రథసారథి చెప్పి ఈమె నిండైనటువంటి భక్తి విశ్వాసంతో ఈమె చేసింది, ఈమెకే దక్కాలి, ఈ స్వర్గం ఈమెకే వెళుతుంది అని చెప్పగానే అప్పుడు అసూయతో ఏం చేసింది, ఆ యొక్క రథం వెళుతుంటే ఆకాశ మార్గంలో ఆ రథం చాలును పట్టుకున్నది. రథసారథి పక్కకు తెచ్చేసేసారు, బొందితో స్వర్గానికి వెళ్ళింది. ఈ విధమైనటువంటి గాథని మనసులో జ్ఞప్తికి చేసుకుంటూ పాడ్యమి రోజున కార్తీక మాసం నెల రోజుల పాటు ఉపవాస నియమాన్ని పాటిస్తూ దీక్షా నియమంగా ఉంటూ దేవతారాధన చేసి దీపారాధన చేసి స్నానం ఆచరించినటువంటి పుణ్య ఫలితం కలిగినటువంటి కారణం చేత పాడ్యమి రోజున స్వర్గం అనేటువంటిది ఈ అమ్మాయికి కలిగింది. కాబట్టి కార్తీక మాసం పూర్తిగా అయిపోయిన తర్వాత పాడ్యమి రోజు 21వ తారీఖు రోజున అప్పుడు ఈ యొక్క దీపారాధన, దీపాన్ని వదలడం అనేది చెయ్యాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నగరాలు కాబట్టి అందరికీ ఉండవు కదా, ప్రతి దేవాలయంలో పుష్కరిణి లాంటిది తటాకం ఉంటుంది, నదులు ఉంటాయి, సముద్రంలో వదలలేరు. కాబట్టి ఇంట్లోనే ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఇంట్లోనే ఒక బకెట్ కానీ ఒక టబ్బు కానీ తీసుకొని శుద్ధమైనటువంటి నీళ్లు తీసుకొని అరటి డొప్పల్లో కానీ ఆకు డొప్పలు పూజా స్టోర్లో దొరుకుతాయి, ఆ డొప్పల్లో కానీ ఎక్కువగా అవసరం లేదమ్మా. పువ్వొత్తులు బొడ్డొత్తులు అంటారు కదా, వాటిని ఆవు నేతిలో ముంచి వెలిగించి ఆ నీటిలో వేసి పోయి రావమ్మ దీపమా అని చెప్పి ఆ దీపాన్ని వదిలివేయాలి. ఈ విధంగా చెయ్యాలి. కానీ ఇది సూర్యోదయం కంటే ముందే చెయ్యాలి. కాబట్టి ఏ సమయంలో చెయ్యాలనేది కూడా తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి నవంబర్ 26వ తారీఖు రోజున మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. ఆ రోజున జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలతో పాటు సుబ్రహ్మణ్య మూలమంత్ర పాశుపత హోమము కూడా జరిపించడం జరుగుతుంది. దీని ద్వారా బంధ్యాదోషములు, కుజదోషములు, కాలసర్పదోషములు, అలాగే వివాహపరమైనటువంటి దోషములు, ఉద్యోగపరమైన దోషములు తొలగి రుణబాధలు తొలగి ఆనందంగా ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వైజయంతి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించండి. ఇక వదలాల్సినటువంటి సమయము బ్రహ్మముహూర్త కాలంలో నిలిచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసి ఈ యొక్క దీపాన్ని వదలడానికి కూడా సామాగ్రి సిద్ధం చేసుకొని ఉదయం 4:45 నుంచి 6:10 లోపల వదలొచ్చమ్మా. సూర్యోదయం కంటే ముందే ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయాలి. సూర్యోదయం తర్వాత చేయడానికి వీలు కాదు, చెయ్యకూడదు కూడా. కాబట్టి ఈ సమయంలోనే చేస్తే అప్పుడు కార్తీక మాసం నెల రోజుల పాటు ఎంతో నిష్టగా ఉన్నారు కదా, ఈ ఒక్క రోజున చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుందని చెప్పవచ్చమ్మా. తప్పకుండా చేస్తాం గురుగారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.